లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద కీర్తి అని ఆయన స్పష్టం చేశారు. 2014లో 63 సీట్లతో, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో రెండుసార్లు ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం 39 సీట్లతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. ఇవాల్టి ఫలితాలు నిరాశకు గురిచేసేవి అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకుని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద కీర్తి అని ఆయన స్పష్టం చేశారు. 2014లో 63 సీట్లతో, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో రెండుసార్లు ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం 39 సీట్లతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. ఇవాల్టి ఫలితాలు నిరాశకు గురిచేసేవే అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద కీర్తి అని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించిన 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తు పల్లాలను చూశాను. అంతేకాకుండా అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా 2 సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టాం, అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. అయితే 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో అత్యధికంగా 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 మెజార్టీతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా నిరాశ కల్పించినప్పటికీ అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటామని విశ్వాసం ఉన్నది. ఫినిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవాళ ఏదైతే లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కి కొంత నిరాశ కలిగించినప్పటికీ రానున్న రోజుల్లో మంచి ఊపుతో మళ్ళీ ముందుకు వస్తాం. మరొకసారి కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటే మన విధంగా కూడా ఈ సూచనలు అదే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3వసారి అధికారం రానప్పటికీ కూడా 1/3 మెజార్టీ అంటే 39 స్థానాలతో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా ఎవరు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు ఇబ్బంది పడకుండా కూడా మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానికానికి అండగా ఉండేందుకు కూడా ఈ సందర్భంగా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి కూడా ప్రజల పక్షం నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.